ఆంటీ ఆంటీ ఏం చేశారు ఆంటీ? టీవీ చూస్తున్నారా? ఏం చేశారు? అసలు కింద వరకు గుమగుమ స్మెల్ అద్దరిపోతుంది. ఏం చేశారు ఈరోజు వంట? చేసే కూర మా ఇంట్లో వాళ్ళకు వాసన వస్తుందో రాదో తెలియదు కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే ఈమెకు వాసన వచ్చేసిందంట. పరిగెత్తుకుంటా వచ్చేస్తుంది. ఏం చేశారా ఆంటీ? చెప్పండి ఆంటీ. మా ఇంట్లో గుత్తిలుగా గుత్తి వంకాయ పడి ఉంటే గుత్తి వంకాయ కూర చేశానమ్మా. అంతే, ఏం చేయలేదు. గుత్తొంకాయ కూర నాకు చాలా ఇష్టం ఆంటీ. ప్లీజ్ కొంచెం ఇయ్యండి ఆంటీ. ఉండమ్మా, బౌల్ తెస్తాను. అవుతుందండి, మీకు ఆ శ్రమ అవసరం లేదు. తెచ్చా, చాలా చిన్న గిన్నె తెచ్చావు కదమ్మా. పర్వాలేదు దీనికి చాలా ఆంటీ. నాకు సరిపోతుంది ఆంటీ. తెచ్చివ్వండి ఆంటీ. అమ్మో, గుత్తొంకాయ కూర అంట. ఈ రోజు పూట గడిచిపోయింది. మనం వంట చేయనవసరం లేదంట. మా ఆయన రాగానే ఈ కూర నేనే చేసినట్టు బిల్డప్ ఇచ్చి మా ఆయనకు పెట్టేసాను. మా ఆంటీ వస్తుంది. ఇదిగో అమ్మా. చాలా థ్యాంక్స్ ఆంటీ. బా, ఈ రోజు మా ఇంట్లో కూడా ఈ స్మెల్ తో నిండిపోవాలంతే. వస్తానంటీ. చాలా థ్యాంక్స్ ఆంటీ. మాత్రం చెప్తాను. ఆంటీ మళ్ళీ వచ్చేస్తా ఉంది. ఈ రోజు ఉపవాసం మా ఇంట్లో ఏమి చేయలేదని చెప్పాలి. ఏమ్మా? ఏమంటే ఈరోజు ఏం చేశారు? మా ఇంట్లో ఏం చేయలేదమ్మా. ఈ రోజు అంతా ఉపవాసం. మేము మంచి నీళ్ళు కూడా తాగకూడదని ఏం వండలేదు, ఏం చేయలేదమ్మా. రెస్ట్ తీసుకుంటున్నాను. ఉపవాసం ఈ రోజు? అవునమ్మా. ఏం పచ్చి నీళ్ళు మంచి నీళ్ళు కూడా కొట్టరా? లేదమ్మా, అందుకే ఏం చేయలేదు. నేనే మీకు సర్ప్రైజ్ గా బిర్యానీ తెచ్చాను ఆంటీ. వద్దులేండి, మీరైతే ఉపవాసం కదా, ఏం తింటారు? నేనే 2 పూట్ల తిని నేనే తేపేస్తానులేండి. పర్వాలేదు. మీ దీక్షనంతా నేనంతా వృధా చేయనండి. ఓకే? అది లేక ఏదో ఒక్క రోజు తెచ్చింది. మన ఓవర్ యాక్షన్ తో అది కూడా పోతే పోయిందిలేండి. మీరన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే.